ఛానల్. నేను మీ రేవతి బంగారి. ఇంకా ఈరోజు అయితే సింహాచలం వెళ్ళామండి అమ్మాలందరం కలిసి. ఇంకా కళ్యాణాలు అయితే అవుతున్నాయి ఇక్కడ సింహాచలం దగ్గర. చాలా బాగా డెకరేట్ చేశారు గుడంతా కూడానా. ఇంకా లోన్కైతే ఫోన్ అలౌ లేదు కదా, అందుకనే బయట ఈ వ్యూస్ అవే కొంచెం తీసాను వ్లాగ్ కోసం. అంటే పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈ వ్యూ ఎవరు మిస్ అవుతారో చెప్పండి. మన బస్ జర్నీ కాబట్టి ఇంకా విండో దగ్గర నుంచి వ్యూ అంతా తీసాను అనమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఈ మధ్య సింహాచలంలో ఏ ఎకేషన్ అయినా కోలాటాలు అవన్నీ ఊరేగింపులు బాగా చేస్తున్నారు. ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు ఏదో ఎకేషన్ అప్పుడు వెళ్ళినప్పుడు ఇలాగ కోలాటాలతో అయితే అందరూ చేస్తున్నారనమాట చాలా బాగా. ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు కదా, డ్రెస్ కోడ్ కూడా వేరే వేరేగా పెట్టుకున్నారు. ఇంకా దర్శనం చాలా బాగా అయ్యింది. ఇంకా బయటికి అయితే వచ్చేసాం అనమాట. అది లోన గోపురం అది చూపిస్తున్నాను మీకు, మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇంకా ఇలాగ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ రాళ్ళు అవి పేర్చి పెట్టారనమాట. ఇంకా అది ఎందుకు పెట్టారో కూడా తెలియదు మనకి. నేను కూడా 2 రాళ్ళు అంటే పెట్టేశాను అక్కడ. అంటే నాన్న చెప్పింది ప్రకారం ఇక్కడ ఎన్ని పెడితే అన్ని అంతస్తుల ఇల్లులు ఏవో ఉంటాయంట, వాళ్ళ నమ్మకం అది. నాకేవో దొరికిన రాళ్ళన్నీ పెట్టేశాను అక్కడ. ఇంకా మా పాప కూడా పెడతానని అయితే తను 2 పెట్టింది. ఇంకా దర్శనం అంతా చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా కిందన ప్రసాదాలు పిల్లలకి బొమ్మలు అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. చూడడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి కదా, ఎంతమంది పెట్టుంటారో ఇవన్నీనా. ఇంకా బయటకు వచ్చినప్పుడు కూడా కోలాటాలు చేస్తున్నారు. ఇంకా ప్రసాదం మనం కొండకి వెళ్ళిన తర్వాత లడ్డు తీసుకోకుండా ఉంటామో చెప్పండి. ఇంకా ఫోటోషూట్స్ అయితే తీసుకొని బయటకైతే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.